శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. ఆత్మబంధువులరా, శ్రీమద్ రామాయణంలో ఎన్నో అద్భుతమైన పాత్రలున్నాయి. ప్రతి పాత్ర రామునిపై భక్తి, ప్రేమ, అనురాగాలతో కూడుకున్నవే. సదాశివుని మొదలు నారదుడు, వాల్మీకి మహర్షి, వశిష్ఠ మహర్షి, అగస్త్య మహర్షి, భరద్వాజుడు, వేదవ్యాసుడు, శరభంగముని, అనసూయ, అత్రి మహర్షుల శ్రీరామ భక్తి ఎలాంటిదో తెలుసుకున్నాం. దశరథ మహారాజు వాత్సల్య భక్తి కూడా తెలుసుకున్నాం. ఇలా రామాయణంలో ఎన్నో పాత్రలు శ్రీరామ భక్తితో తరించాయి. కౌసల్య, సుమిత్ర, కైకేయి, సీత, జనకుడు, భరతుడు, ఊర్మిళ, లక్ష్మణులు, శత్రుఘ్నుడు, హనుమంతుడు, కాకభుషుండి, ఇలా ఎన్నెన్నో పాత్రలు శ్రీరామ భక్తితో పారవస్యం చెందాయి. ఆదిశంకరాచార్యులు, యమునాచార్యులు, తులసీదాసు శ్రీరామ భక్తి గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. శ్రీరాముని కన్నతల్లి కౌసల్య భక్తి హృదయం ఎలాంటిదో తెలుసుకున్నాం. కౌసల్యాదేవి ధర్మం కొరకు ఎలాంటి త్యాగం చేశారు, వారి పతివ్రత ధర్మం ఎలాంటిది, ఆమె కర్తవ్య నిష్ఠ ఎలాంటిది, కౌసల్యాదేవికి తన కోడలు సీతమ్మపై ఎలాంటి ప్రేమ ఉండేది, ముద్దుల కుమారుడు శ్రీరామచంద్రునిపై ప్రేమానురాగాలు ఎలా ఉండేవి, ఇలాంటి ఎన్నో విషయాలు క్లుప్తంగా తెలుసుకున్నాం. ప్రస్తుతం దశరథ మహారాజు గారి భార్యలైన సుమిత్ర మరియు కైకేయులకి శ్రీరామచంద్రుని పట్ల ఎలాంటి ప్రేమానురాగాలు ఉండేవి, వారి భక్తి హృదయం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దశరథుని భార్యలలో మహారాణి కౌసల్య పట్టమహిషి. మహారాజునకు కైకపై అధికమైన ప్రేమ. మిగిలిన వారిలో సుమిత్ర కూడా ప్రధానురాలే. మహారాజు కైక భవనమందే ఉండేవారు. సుమిత్ర కౌసల్య చెంత ఉండేది. రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు నలుగురు సుమిత్ర ఒడిలోనే నిదురించేవారు. లాలన, పాలన అన్నీయు సుమిత్రయే చూచేది. రాత్రులు నిదుర మేల్కొని ఏడ్చుచుండగా కౌసల్య రాముని ఎత్తుకొని సుమిత్ర చెంతకేగి, సుమిత్ర, రాముని తీసుకొమ్ము, నీ చెంత తప్ప నిద్రించడు, చూడుము, ఏడ్చి ఏడ్చి కనులు ఎంత ఎరుపైనవో అని వదిలిపెట్టేవారు. రాముడు సుమిత్ర ఎత్తుకొనగానే ఏడుపు మానేసేవాడు. రాముడు పెద్దవాడైన తర్వాత కూడా నిదుర లేవగానే తండ్రికి, తల్లులకు ప్రణామాలు చేసేవాడు. సర్వ కార్యములు సుమిత్రయే నిర్వహించేది. రాముడు ఎక్కువగా సుమిత్రామాత ఎక్కడా అని అడిగేవాడు. లక్ష్మణుడు రాముని వెంట అడవికి వెళ్ళు సమయమున సుమిత్ర లక్ష్మణునితో, కుమారా, ఇక నీకు తల్లి వైదేహి, తండ్రి రాముడు. ఎక్కడ రాముడు నివసించిన అదియే అయోధ్య నీకు. వారి పాద సేవయే నీకు పరమావధి అని పలు విధములా ఆజ్ఞాపించి ఆశీర్వదించను. భరతుడు రాముని దగ్గరకు చిత్రకూటమునకు వెళ్ళినప్పుడు తల్లులందరూ సీత తల్లి జనకుని భార్య సునయన అందరూ కలిశారు. సునయనకు కైకపై చాలా కోపం వచ్చెను. కౌసల్య ఎంత నచ్చజెప్పినను ఆమె కోపం చల్లారలేదు. అప్పుడు సుమిత్ర, దేవి, కైక శిక్షను అనుభవించుచున్నది అని చెప్పి శాంతింపజేసింది. మరొక మారు లంకలో యుద్ధం జరుగుచున్న సమయన్న లక్ష్మణుడు రణభూమి యందు మూర్ఛపోగా హనుమ సంజీవని పర్వతాన్ని ఎత్తుకొని వచ్చుచుండెను. అప్పుడు భరతుడు శత్రువేమో అనుకొని బాణంతో కొట్టగా హనుమ కింద పడి విషయమును తెలిపెను. అప్పుడు సుమిత్ర, నా పుత్రుడు లక్ష్మణుడు శ్రీరాముని కొరకు రాముని ఎదుటనే యుద్ధం చేయుచూ పడిపోయాడా, ఆహా, నేను ధన్యురాలనైతిని అని ఆనందపరవశురాలయ్యను. మరుక్షణమునే, అయ్యో, శ్రీరాముడి శత్రువుల మధ్యలో ఒంటరిగా పోరాడుచున్నాడు కాబోలు అని తలచి దుఃఖించెను. శత్రుఘ్నుని కూడా లంకకు పంపవలనని నిర్ణయించుకొనెను. అప్పుడు వశిష్ఠ మహర్షి వద్దని చెప్పగా ఊరుకొనెను. ఇంతటి ఆదర్శ హృదయం గల సుమిత్ర ధన్యురాలు.
ఇక కైకేయి. కైక చాలా సరళ స్వభావం కలది, బుద్ధిమతి, వీరనారి. ఒకసారి దశరథుడు శంబరాసురునితో యుద్ధం చేయుచుండగా రథ చక్రపు ఇరుసు విరిగిపోయింది. అప్పుడు ఆ స్థానంలో కైక తన చేయి పెట్టి కాపాడెను. మరొక మారు సారథి హతుడు కాగా తానే సారథ్యం చేసి భర్తను కాపాడింది. దశరథుడు కైక నా వెంట లేకుంటే నేను నిశ్చయంగా మరణించేవాడిని అని అనుకొని కైకను 2 వరాలు కోరుకోమని అడిగారు. కైక వద్దని చెప్పింది. కానీ రాజు బలవంతం చేయగా మరెప్పుడైనా వాటిని అడుగుతాను అని దశరథునితో చెప్పింది. దశరథుడు కైకను పరిణయమాడు సమయంలో కైక తండ్రి కేకయ నరేశునకు కైక కొడుకే రాజ్యమునకు ఉత్తరాధికారి కాగలడని అనెను. ఈ విషయముకు కైకకు కూడా తెలియను. కానీ దశరథుడు తన వంశమునకు ప్రథముడైన కారణమున శ్రీరాముని యందు అధిక అనురాగం చేతను శ్రీరాముణ్ణి రాజు చేయాలి అని నిశ్చయించుకున్నాడు. మందర ఈ విషయం కైకకు చెప్పినప్పుడు రఘువంశ మర్యాద తెలియుట చేతను శ్రీరాముని యందు ప్రేమ చేతను అత్యంత ఆనందభరితురాలై దాసీకి కానుకలిచ్చింది. మందర, ఎంత మంచి వార్త చెప్పావు. నాకు రాముడు భరతుడు ఇద్దరొకటే. ఇంత మంచి వార్త చెప్పినందుకు నీకేదైనా వరం ఇస్తాను, కోరుకో అనింది. మందర కైక ఇచ్చిన కానుకలు విసిరికొట్టి కైకకు దుర్బోధ చేసింది. దేవకార్యము నెరవేరుటకు, దుష్ట సంహారం జరుగుటకు దేవతలు సరస్వతీదేవిని అయోధ్యపురమునకు వెళ్ళి శ్రీరామ పట్టాభిషేకమునకు విఘ్నం కలిగించమని కోరారు. మొదట మందరలో ప్రవేశించి ఆ తర్వాత కైకలో ప్రవేశించి పట్టాభిషేక విఘ్నం గావించి ఆ తర్వాత స్వర్గలోకమునకు తిరిగి రమ్మని పంపారు. ఈ పథకం ప్రకారం కైక దశరథుని భరతుని రాజును చేయమనియు 14 సంవత్సరాలు రాముని అరణ్యవాసం పంపమనియు 2 వరాలు కోరెను. భరతుడు చిత్రకూటమునకు వెళ్ళే సమయంలో భరద్వాజ మునిని కలిశారు. అప్పుడు ముని, భరత, నీవు కైకను ద్వేషదృష్టితో చూడకు. శ్రీరాముని వనవాసము దైవ నిర్ణయంతో జరిగింది. ఇది జగత్ కళ్యాణము కొరకు కావున ఆమెను ద్వేషించకుము అని చెప్పాడు. భరతుడు రాముని రాజ్యం స్వీకరించుమని అనేక విధాలా ప్రాధేయపడు సమయంలో వశిష్ఠుల వారు భరతుని ఏకాంత స్థలమునకు తీసుకుని వెళ్ళి, భరత, ఒక రహస్యం చెప్తున్నాను వినుము. శ్రీరామ భగవానుడు సాక్షాత్ శ్రీమన్నారాయణుడు. బ్రహ్మాది దేవతలు ప్రార్థించగా రావణ సంహారమునకై దశరథునకు పుత్రరూపంలో జన్మించాడు. యోగమాయయే జనకనందిని సీత. ఆదిశేషుడు లక్ష్మణునిగా జన్మించి రాముని అనుసరించి వచ్చెను. రావణ సంహారం జరగనున్నది కావున రాముణ్ణి వనవాసానికి వెళ్ళనివ్వు. కైక వరములు కోరుట, నిష్ఠూరంగా భాషించుట తదితరములన్నీ దేవతల ప్రేరణతో జరిగినవే కావున నీవు రాముని తిరిగి రమ్ము అని కోరకు అని చెప్పాడు. భరతుడు పాదుకలు తీసుకొని వచ్చు సమయంలో కైక శ్రీరామునితో ఏకాంతంగా సంభాషించింది. నేత్రముల వెంట అశ్రుధారలు కురియుచుండగా రామునితో, రామా, మాయచే మోహితనగు నేను గొప్ప అనుచిత కార్యం చేశాను. అందుకు నన్ను క్షమింపము. సాధుజనులు సర్వదా క్షమాశీలురై ఉంటారు. దైవ కార్యము నెరవేర్చవలనను దృష్టితోనే నీవే నా చేత ఈ పని చేయించితివి. ఇప్పుడు నిన్ను గుర్తించి తిని. నీవే దేవతలకు దేవతవు. విశ్వేశ్వర, అనంత, నన్ను రక్షింపుము. జగన్నాథ, మీకు నమస్కారం ప్రభు. మీరే నాకు శరణు. మీరు మీ జ్ఞానాగ్ని రూప ఖడ్గముతో నా పుత్ర ధనాది స్నేహబంధాలని ఖండింపుడు అని ప్రార్థించను. అప్పుడు శ్రీరాముడు నవ్వుచూ, మహాభాగిని, నీవు చెప్పినదంతయు నిజమే. నా ప్రేరణ చేతనే దైవకార్య సిద్ధి కొరకు నీవు అట్లు మాట్లాడితివి. ఇందులో నీ దోషమేమీ లేదు. ఇంక నువ్వు వెళ్ళుము. అహర్నిశలు హృదయమందు నన్ను స్మరింపుము. నా భక్తి చేత శీఘ్రంగా ముక్తి పొందెదవు. నేను సర్వదర్శకుడను. నాకు అప్రియమైనది ప్రియమైనది ఏదీ లేదు. నాకు ఎవరి యందునూ రాగద్వేషాలు లేవు. ఎవరో నన్ను ఎట్లు స్మరించదరో నేను కూడా వారిని అట్లే ధ్యానించదును. మాత, నా మాయచే మోహితులైన జనులు నన్ను సాధారణ మనుష్యుడు అనుకొనుచున్నారు. వారు నా వాస్తవ స్వరూపాన్ని ఎరుగరు. నీవు గొప్ప భాగ్యవంతురాలవు. నీలో సంసార బంధనము తొలగి తత్వజ్ఞానం పుట్టింది. నీవు నన్ను స్మరించుచు గృహమందే ఉండుము. ఇంక నిన్ను కర్మబంధాలు బాధించవు అన్నాడు. శ్రీరాముని మాటల వలన కైక నిర్దోషి అని వెల్లడి అయింది. రామ కార్య నిమిత్తం అపకీర్తిని స్వీకరించింది కైకేయి. అనన్య శ్రీరామ భక్తుడైన భరతుని తల్లి తిరస్కార యోగ్యురాలు కాదు, సదా పూజనీయురాలే.
జై శ్రీరామ్.